హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇండియన్ జారీ యాక్షన్ థ్రిల్లర్గా సలార్ తెరకెక్కింది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ సినిమా గురించి పలు విషయాలు పంచుకున్నారు. వరదరాజ మన్నర్ పాత్ర కోసం నేను చాలా కష్టపడ్డాను. అది ఫలించిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఇన్పుట్ చాలా ఉంది. అతడు మొత్తం షాట్ను ఒక్క క్షణంలో మార్చగల డైరెక్టర్. నా కెరీర్లో ఇప్పటి వరకు ఇంత గొప్ప స్క్రిప్ట్ చూడలేదు. ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. సలార్తో నా కల నెరవేరిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందరూ ప్రభాస్ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో నాకు అర్థమవదని చెప్తూ సలార్లో ప్రభాస్తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ ప్రభాస్ని ఇన్స్టెంట్గా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రభాస్తో ఒక్కసారి మాట్లాడితే చాలు ఎవరైనా ఇష్టపడతారు. నా వ్యక్తిగత జీవితంలో నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. కానీ నేను ప్రతిరోజు మాట్లాడే వారిలో ప్రభాస్ ఉంటారు. నేను ఎల్లప్పుడూ మెసేజ్ చేసే స్నేహితులు అతను ఒకరు. ఇతరులు సంతోషంలో కనిపించే ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి. ప్రభాస్ సెట్లో ప్రతి ఒక్కరి మంచి కోసం మాత్రమే ప్రభాస్ చూస్తారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చూస్తారు. అందరి కోసం మంచి భోజనం తెప్పిస్తారు. ఇలా ఎప్పుడు ఇతరుల గురించే ప్రభాస్ ఆలోచిస్తాడు. అందుకే ఆయన అభిమానులు ప్రభాస్ను డార్లింగ్ అని పిలుస్తారని ఈ షూటింగ్ సమయంలో నాకు అర్థమైందని చెప్పారు. ఆపై సలార్ సినిమా గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ సలార్ సినిమా కథను నేను ఎప్పుడూ వినలేదు. కనీసం స్క్రిప్ట్ కూడా చదవలేదు. ఈ ప్రాజెక్ట్లోకి నాకు అవకాశం దక్కడం చాలా సంతోషం. ఇందులో నా పాత్ర సెకండరీ కావచ్చు, అయినా కథలో నా ప్రత్యేకత ఏంటనేదే చూస్తారు. యావరేజ్ సినిమాలో గొప్ప పాత్ర చేయడం కంటే మంచి సినిమాలో ఇలాంటి పాత్రను పోషించడం చాలా గొప్ప. టీజర్ ట్రైలర్లో మీరు చూసింది చాలా తక్కువ. ఇందులో యాక్షన్ సీన్స్తో పాటు ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న స్టోరీ ఇది అని పృథ్వీరాజ్ తెలిపారు. అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ఇంట్లో అమ్మా నాన్న అన్నా వదిన అందరూ నటులు కావడంతో మొదట నేను యాక్టర్ అవ్వకూడదని ఆస్ట్రేలియా వెళ్ళా. కానీ క్యాజువల్గా ఆడిషన్ ఇచ్చి అలా అనుకోకుండానే యాక్టర్ అయ్యా. కానీ ఇప్పుడు ఇదే నా ప్రపంచం అయిపోయింది. నా జీవితంలో నా భార్య నాకెంతో సపోర్ట్ చేస్తుంది అంటూ ఫ్రీగా ఉన్నప్పుడు రైడ్లకు వెళ్తూ ఉంటాను. నా కూతురితో ఆడుకుంటూ అని చెప్తూ కార్లంటే ఎంతో ఇష్టమని లంబార్గిని, డిఫెండర్, ల్యాండ్ రోవర్, BMW, మినీ కూపర్ లాంటి కార్లు నా దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్.